దయాధర్మ వివర్జిత, దయను వదిలేసినటువంటి వాడు. ఆవిడెవరండి అని అడక్కండి. దయ అంటే మనిషి కాదు, దయ అంటే మనలో ఉండేటటువంటి కారుణ్యం. అది లేకుండా ఎవరు చేస్తారు, వాళ్ళకి పెట్టాలా, మనకే లేదు వాళ్ళకేం పెడతాం. నీకు లేకపోవటం విశేషం కాదు, వాడికి ఇప్పుడు అవసరం కాబట్టి నువ్వు పెట్టాలి, అది గ్రహించాలి. ధర్మం దానిని వదిలేసినటువంటి వాడు. దుష్ట సాంగత్యం చేసినటువంటి వాడు. చాలామంది చెప్తుంటారండి ఫ్రెండ్షిప్, వాడు చెడ్డవాడు, ఫ్రెండ్ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి, వాడు ఎలా ఉంటే అలా ఇది చేయాలి. భర్త ఎలా ఉంటే వాడిని అలా యాక్సెప్ట్ చేయాలి. మరి భర్త కూడా అలా యాక్సెప్ట్ చేయాలి కదా, చేయడానికి రెడీయా? రెండూ తప్పే. ఈమె ఎలా పడితే అలా ఉంటే కుదరదు, వాడు ఎలా పడితే అలా ఉంటే కుదరదు. ఎలా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోవాలి. భార్యాభర్తలు అంటే కేవలం ఇంట్లో పిల్లల్ని కనే యంత్రాలు కాదు. అట్లాగే ఇంట్లో కూర్చొని వాడు సంపాదించిన తేవటం, తినటం, బబ్బోటం, వండి పెట్టడం ఇది కాదు. అక్కడ ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని వాడు ఆచరించకపోతే ప్రశ్నించాలి. ఇది ఆచరించట్లేదేంటి, ఇది ఆచరించుకుంటుంది. దాంపత్యం అంటే అది. ఆదర్శ దాంపత్యం అంటాం కదండి. ధర్మపత్ని అన్నారు. ధర్మపత్ని అంటే ఏంటండి? యూ కెన్ క్వశ్చన్ హిమ్. ధర్మం ఆచరించాలి కదా, నువ్వు ఇది ఎందుకు ఆచరించట్లేదు? ఎలా సంపాదిస్తే నాకెందుకండి? కుదరదండి. సంపాదించి తేవటం ఆరి బాధ్యత అండి, ఎక్కడి నుంచి తెస్తే నాకెందుకండి? కుదరదండి. ఎలా తెస్తున్నావు? ఎవరి నెత్తి మీద చేయిపెట్టి తెస్తున్నావు? ఒకవేళ అలా తెస్తే ఇది తప్పు అని నువ్వు కాక ఇంకెవరు చెప్తారు? అలా చెప్తేనండి వెళ్ళిపోమంటారండి అంటే వెళ్ళిపోవటమే. ధర్మం ఆచరించటానికే ముడిపడి ఉన్న జీవితాలు ఇవి రెండు. ధర్మం ఆచరించినప్పుడు ఈ రెండు జీవితాలు ఒక దగ్గర ఉంటే క్షమించాలండి, దానిని వ్యభిచారం అంటారని ఇందులో చెప్పబడి ఉందండి, మేము చెప్పటం లేదు. దేనికోసమని ఇద్దరు ఇక్కడ ఉన్నట్టు ఒక దగ్గర ఆలోచించండి. ధర్మం ఆచరణ లేకపోతే నువ్వు గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి లేదు. నువ్వేదన్నా ధర్మం ఆచరించకపోతే అతను నీకు చెప్పే పరిస్థితి లేనప్పుడు ఇద్దరూ ఒక దగ్గర ఉన్నారంటే దేనికోసం ఉన్నారండి కదా. అందుకని శాస్త్రము మనని ఇలా వేలెత్తి చూపించటం లేదు. ఆలోచించు, 1కి 10 సార్లు ఆలోచించు. ఇది రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ నీ జీవితంలో రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ నీ పిల్లల విషయంలో కూడా అది జరగకూడదు. అందుకని ధైర్యంగా ఒక అడుగు వెయ్యి ధర్మం వైపుకే అని చెప్తుందన్నమాట. ఇక చెబుతున్నారండి, ఈ దుష్ట సాంగత్యం. ఫ్రెండ్ చెడ్డవాడైతే ఏముంది, నేనంటే చాలా ఇష్టంగా, కుదరదు నువ్వంటే చాలా ఇష్టంగా, నువ్వు చెప్పి మార్చు. అవునా కదా? నువ్వు ఒక మాట అన్నప్పుడు నీ మాట వాడు విననప్పుడు వాడు స్నేహితుడు ఎట్లా అవుతాడు? ఒరే సిగరెట్ తాక్కురా అని మాన్పించు. వాడు మానటం లేదు అని అంటే వాడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? నీ మాట వినట్లేదు కదా. అవునా కాదా? అది అన్నమాట. అందుకని ఇవన్నీ అక్కర్లేని మాటలు మాట్లాడరాదు. ఇవన్నీ ఊరికినే ఎలా ఉంటుందంటే అండి, ఒక హీరోయిన్ ఉందంటే మేకప్ బాగా వేస్తే చూడగలం, మేకప్ తీసేస్తే చూడలేమండి అంటుంటారు కదా. వాటిని జోక్స్గా మాట్లాడుకోవటం కాదు, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయని గ్రహించుకోండి. నువ్వు మేకప్ వేసి జీవితాన్ని నడిపేస్తున్నావు కాదు, ఒక్కసారి మేకప్ తీసి చూడు, నువ్వు ఎంత దుష్టత్వంతో ఆలోచిస్తున్నావో అర్థమైపోతుందన్నమాట. అది ఇక చెప్తున్నారండి, సత్శాస్త్ర సత్సంగతి పరాంగుఖ. ఎక్కడైతే కనుక సత్సంగం జరుగుతుందో, ఏం వెళ్తామండి ఈరోజు పూట ఏం వెళ్తాం, ఏం అక్కర్లేదు అని ఎప్పుడైతే అనుకుంటావో, అమ్మో ఇంట్లో కార్తీక దీపం చూసుకోవాలి కదండి, మనం చూడకపోతే ఎలాగండి, రేటింగ్ పెరగదు దానికి. ఆవిడకి జీతం ఎలా ఇస్తారండి? మన రేటింగ్ పెరిగితేనే ఆ హీరోకిని జీతం ఇస్తారండి, కాబట్టి నేను సీరియల్ చూసేయాలండి కదండి. వాళ్ళకి అన్నం పుట్టదండి మనం చూడకపోతే. మనకు పుట్టకపోయినా పర్వాలేదు అన్నం, కానీ వాళ్ళకు పుట్టదండి కాబట్టి మనం చూడాల్సిందేనండి. ఎక్కడైతే కనుక మంచి విషయాల గురించి చర్చ జరుగుతుందో ఆ విషయంలో అబ్బా వెళ్ళటం ఏం పెడతాం అక్కడ దాకా అని దూరంగా ఉండటం అన్నమాట. అలాగే ఎవరైనా నలుగురు కలిసి నాయన అక్కడికి పోకురా, నాయన ఇలా అప్పు చేయకు అని చెప్పారనుకో, ఆయన దగ్గరికి వెళ్తే అప్పు చేయొద్దని చెప్తాడు, అన్ని నీతులు చెప్తూ ఉంటాడు, అవసరం లేదు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉందండి. ఆ సదరు వ్యక్తి ఆల్రెడీ బోల్డ్ అప్పులు చేసుకొని ఉంటాడు, వాడు మనకేం చెప్తాడు? అప్పు చేయకు అని చెప్తాడు. అప్పుడు వీడు ఏమంటాడు?
ఆయనేమో జీవితం నిండా అప్పులు చేశాడు, నాకు వినిపిస్తున్నాడు అని అంటారు. చాలామంది దగ్గర నుంచి వచ్చే మాట అది కదా. దుష్టుడైనా సరే నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆలోచించు. వాడి జీవితంలో నాశనం అయ్యాడు కనుకనే, ఆ బురదలోంచి బయట పడలేకపోతున్నాడు కనుకనే నీకు చెప్పాడు. ఏమో భగవంతుడు నీ ఎందున్నాడు కాబట్టి దుష్టుడి దగ్గర నుంచి కూడా ఒక మంచి మాట నీ వైపుకి వచ్చింది కనుక నువ్వు బాగుపడు, వాడిని వంక పెట్టడం మాని. ఇక తర్వాత చెప్తున్నారండి, సశాస్త్ర పరాంగుఖ. శాస్త్రం, ఒక మంచి శాస్త్రాన్ని, ఆ విషయాన్ని చర్చకు వస్తున్నప్పుడు దాన్ని పంచుకునేటప్పుడు ఏం వద్దులే అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపాత్ములు అనబడతారు. ఆత్మ సంభావిత, ఆత్మస్తుతి చేసుకునేటటువంటి వాడిని పాపాత్ముడు అంటారు. నేనా అండి, నేను ధర్మం ఆచరిస్తానండి, నేను చాలా గొప్ప పనులు చేశానండి, నేను గుళ్ళు కట్టించానండి, నేను గోపురాలు కట్టించానండి. గుడి ఎవరి కోసం కట్టించావు? భగవంతుడి కోసం కట్టించావు. అందరూ అక్కడికి రావటమే నీకు కట్టే ఒక పెద్ద కిరీటం అది, అంతే కదా. నువ్వు కట్టించావు, ఎవరు రాకపోతే ఉపయోగం ఏంటి? వేస్ట్ కదా. అందరూ అక్కడికి వస్తున్నారు, చేరుతున్నారు అంటేనే మనకి రావలసినటువంటి క్రెడిట్ మనకు వచ్చేసిందని అర్థం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మన గురించి గొప్పగా చెప్పుకొనరాదు. ఇక తర్వాత చెప్తున్నారండి, స్తబ్ద అంటే లేజీగా ఉండేటటువంటి వాడు. చేద్దాం, చూద్దాం, ఆలోచిద్దాం, జరుగుదాం అని దానిని వాయిదాలు వేసేటటువంటి వాడు పాపాత్ముడు అవుతాడట. అలాగే ధనమాన మదాన్విత, ఎవడైతే కనుక ధనంతోని మదమెక్కిపోయి ఉంటాడో, మానంతోని మదమెక్కిపోయి ఉంటాడో, అంటే నాకు గొప్ప జ్ఞానం ఉంది అని కానీ, నేను గొప్ప వంశ సంజాతుడనని కానీ, నేను గొప్ప ఉద్యోగంలో ఉన్నాను అని కానీ, ఇలా లేదా నేను గొప్ప స్థితిలో ఉన్నాను అని కానీ, గొప్ప తపస్సు చేసినటువంటి వాడను అని కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే మదమెక్కి ఉన్నటువంటి వాడు పాపాత్ముడు అనబడతాడు. అలాగే ఆసురం భావ సంపన్న, అంటే ఆసురీ భావాలు, వికార భావాలు కలిగి ఉన్నటువంటి వాడనమాట. ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి వాళ్ళని టార్చర్ చేసి ఆనందించాలి అనుకునేటటువంటి వాడు పాపాత్ముడు అనబడతాడు. దైవ సంపద్వివర్జితం, ఎవరైతే కనుక దైవ సంపద వద్దు అనుకుంటాడో వాడిని పాపాత్ముడు అంటారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దలు ఉన్నారండి, ఏవేవో పుస్తకాలు ఉంటాయి, పెద్దలు రామాయణమో భారతమో ఇంకోటో మరోటో ఇంట్లో ఉంటాయి. అవి బాబాయ్ పుస్తకాలతోటి నిండిపోయిందండి, ఏం చేసుకుంటాం అవన్నీను? ఏ నగో నట్రో చీరో సారో ఇస్తే పంచుకుంటాం, కానీ పుస్తకాలు ఎవరు పంచుకుంటారండి? అవసరం ఉంటే మేము కొనుక్కుంటాంగా. అది కూడా ఆస్తియే, అదియే ఆస్తి. ఎప్పుడైతే కనుక ఆ దైవ సంబంధమైనటువంటి వాటిని నువ్వు విదిలించుకుంటున్నావో, వద్దు అనుకొని అంటున్నావో, నీవు పాపాత్ముడవు అనబడతావు అని చెబుతున్నారండి. ఇక అనేక చిత్ర విభ్రాంత, ఇక రకరకాల చిత్ర విభ్రాంతాలు అండి. పైత్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు లైగర్ అనే దాన్ని తీసుకొచ్చారు, అంటే లయన్ ప్లస్ టైగర్, సింహాన్ని పులిని జత చేసి లైగర్ అంటున్నాడు. నువ్వు బలవంతంగా దాన్ని జత చేయటం ఏంటి? అది ధర్మం తప్పి లేదు. ఒక పులి ఎప్పుడూ కూడా సింహం దగ్గరికి వెళ్ళి నేను నీకు పిల్లల్ని కంటానని చెప్పలేదు. అలాగే ఒక సింహం ఎప్పుడూ కూడా ఒక ఆడపులి దగ్గరికి వెళ్ళి ఆకర్షితుడుగా అవ్వలేదు. నువ్వెందుకు ప్రత్యేకంగా ఆ వెధవ పని చేస్తున్నావు? అవునా? ఈ రెండింటినీ కలిపి పైగా నువ్వేమంటున్నావు? లైగర్ అని చెప్తున్నావు అనమాట. అలా ఎలా అవుతుంది? దీన్ని పైచ్ఛ ప్రకోపం అంటావు అనమాట. అంటే ఏదో భ్రమలో, భ్రాంతిలో ఉండిపోయి నేను గొప్ప సైంటిస్ట్ని అనో, నాకు గొప్ప విజ్ఞానం ఉంది అనో అహంకరించి నువ్వు చేసేటటువంటి పనుల వల్ల అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట. అది. ఇక తర్వాత చెప్తున్నారండి, మోహజాల సమావృత, ఎప్పుడు చూసినా ఏంటంటే మోహంలో పడిపోయి ఉండటం. అంటే ఏదో ఒకటి, ఇప్పుడు చూడండి పిల్లలు గేమ్స్లో మోహజాలంలో పడిపోయి ఉంటాడు, వాడు పాపాత్ముడే అవుతాడు. తల్లులు వాడు తినకపోతే మొబైల్స్ ఇచ్చి కూర్చోబెడతారు. మొబైల్ ఇచ్చి తినిపించటం ఏంటండి? నీ చేత కదా. ఆడు చంటి గుడ్డు లేదా ఒక చిన్న పిల్లాడిని లేదా 7వ తరగతి ఉన్నవాడిని కూర్చొని తిను అని చెప్పి నువ్వు అక్కడ కూర్చోపెట్టలేని తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులు?